రాష్ట్ర వ్యాప్తంగా చౌక ధరల డిపోలను పునఃప్రారంభించడం మనం చూసుకుంటున్నాము. ఇక్కడ చౌక ధరల డిపో దగ్గర మళ్ళీ ఒక కోలాటంగా ఉంది. అందరూ కూడా ఇక్కడికి వచ్చి రేషన్ తీసుకున్నాం ఇక్కడికైతే రావుతున్నారు. గత 4 సంవత్సరాలుగా ఉన్న ఇంటి వద్దకే రేషన్ అంటూ కొన్ని వెహికల్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ డిపోలను ఏర్పాటు చేయడం మనం చూసుకుంటున్నాము. ఈ డిపోల వద్ద పరిపాలన అసలు ఎలాగ ఉంది? గతంలో ఉన్న ఇంటి వద్దకే రేషన్ డిపోలు తీసుకుని వచ్చారు. ఇంటి వద్దకే రేషన్ అంటూ వెహికల్స్ ఏర్పాటు చేశారు. ఏది బాగుందని మనం ప్రజలను కూడా అడిగి తెలుసుకుందాము. ఈ సందర్భంగా మనం చూసుకోవచ్చు. ఇక్కడ మనం అయితే మొత్తం అంటే ఈ రోజు ఓపెనింగ్ కాబట్టి మొత్తం అంతా ఇక్కడ పూలతో డెకరేషన్ చేసుకొని మళ్ళీ పునఃప్రారంభం అయితే చేశారు. అయితే ఇక్కడ మనం అడుగుతాము, గత 4 సంవత్సరాల నుంచి ఇంటి వద్ద వరకే వచ్చి మీకు బడ్డీలు ఇచ్చేవారు దాంట్లో. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇంటి దగ్గరికి ప్రతి ఇంటికి వస్తుంది అని చెప్పారు. ఒక నెల వచ్చింది, ఫస్ట్ నెలే. తర్వాత రోడ్డు మీద పెట్టారు. 4 మూటలు పెట్టివాడు, 100 మందికి ఇచ్చేవాడు. ఏంటంటే రైస్ అయిపోయింది అంతే, నచ్చితే తీసుకోలే మానేసుకు అంతే. ఎదేంటంటే కరెక్ట్ కాదు కదండి. మా బియ్యం మేము అడుగుతున్నాం, నీ బియ్యం అడగట్లే కదా, అది ప్రభుత్వం ఇచ్చిన బియ్యమే కదా, నువ్వు ఇంట్లో తెచ్చి ఇవ్వట్లే కదా అంటే, లేదు మా ఇష్టం అంతే, నచ్చితే తీసుకున్నా మానేసుకో, వెళ్ళిపో అయితే ఎంత ఎక్కువ మాట్లాడక ఎక్కువగా అనేవారు. మేము కంప్లైంట్ ఇస్తాం కూడా అన్నాం చాలా సార్. ఇచ్చుకో అమ్మా, ఏం చేసుకుంటే తెచ్చుకో వెళ్ళి అన్నారు. అలా ఒకసారి కంప్లైంట్ కూడా ఇచ్చాం మేము అలాగనేసి. బియ్యం ప్రతి నెల అందట్లేదు మాకు. బియ్యం ఏంటి 2వ తారీఖు వరకు ఉండి బియ్యం, 3వ తారీఖు బియ్యం ఉండి కాదు, ఎక్కడో పెట్టేవాడు బండి. అక్కడికి వెళ్తే మీది ఈ లైన్ కాదు కదా, ఎందుకు వచ్చేవి ఇక్కడికి, అటు వెళ్ళండి, మీరు లైన్ కాసి వస్తుంది అప్పుడు వెళ్ళండి అని. ఎప్పుడు వస్తుంది అండి అంటే 15వ తారీఖున అలా వస్తుంది అటు. అప్పుడు బియ్యం ఉండవు కదా 15వ తారీఖుకి. 2వ తారీఖు 4 మూటలు తెచ్చి పెట్టేవాడు. 15వ తారీఖు వరకు అంటే బియ్యం ఉంటాయా? అడగకూడదు అంటే గట్టిగానే అడిగితే ఎక్కువగా మాట్లాడుకుని నెక్స్ట్ నెలకి మనం వచ్చినా కూడా ఈవిడ కొంచెం వెనక్కి పెట్టండి అన్నట్టుగా మాట్లాడేవారు. అంటే మా బియ్యం మేము అడుక్కోకూడదు. ఇప్పుడు చాలా బెటర్, ఇంత ముందులా ఇలా ఇస్తే చాలా బెటర్, అందరికీ వచ్చేలాగా ఉంటది. ఇది చేశారు, ఏది బెటర్ అంటారు? ఇదే బెటర్ అండి, అది వేస్ట్. అది ఇప్పుడు బండి ఎప్పుడు వస్తుందా, ఇప్పుడు టెన్షన్ ఉండేది. ఎక్కడ ఉంటుందా బండి, ఎక్కడికి వెళ్ళాలా, అందరిని అడుక్కుండోళ్ళం. బండి రేషన్ బండి ఉందా రోడ్డు మీద అని అడుక్కుండోళ్ళు మేము. అది టెన్షన్ ఉండేది. ఇది పర్వాలేదండి. ఇప్పుడు చంద్రన్న ఉన్నప్పుడు కూడా బాగానే ఉండేవి అన్నీ. ఇప్పుడు పర్వాలేదు. ఉన్నారు. గురుగారు చెప్పండి, ఇంత ముందు మీకు ఇంటి వద్దకే రేషన్ అనేసి వ్యాన్లు వచ్చాయి, ఇప్పుడు మళ్ళీ రేషన్ డిపోలను ఓపెన్ చేస్తున్నామని అన్నారు. ఏది బెటర్ గా ఉంది మీకు? అంటే రేషన్ డిపో అంటే ఇప్పుడు ఒక ఈ వీధి ఆ వీధి ఆ వీధి కలిపి ఒక రోడ్డు మీద పెట్టి ఇవ్వడు బండి కదా. ఆ రోడ్డు మీద పెడితే అలాగే ఇలాగే లైన్ లో ఉంటే బియ్యం ఉంటేవి, లేదంటే మళ్ళీ వస్తావమ్మా తర్వాత అని చెప్పేవాళ్ళు. ఏమండి అది బెటర్ అంటారు. ఇది ఎల్లకాలం ఇస్తారండి. 8 గంటల కాలం అండి ఇస్తున్నారు. ఉదయం 8 నుండి 12 వరకు, మళ్ళీ 4 నుండి 8 వరకు. ఇప్పుడే మళ్ళీ ప్రతి ఆదివారం కూడా తీసుకోవచ్చు. ప్రతి ఆదివారం సెలవు అయితే ఉండదు 15వ తేదీ వరకు. అది బెటర్ అని మేము అనుకుంటున్నాం. అది ఆ గవర్నమెంట్ ఇష్టము, అది మనమేం చేయలేము. ఆ రూల్స్ ప్రకారం ఎలాగుంటే అలా చేయడమే. వచ్చి తీసుకోవడం చాలా బాగుంది. లైన్ బళ్ళ దగ్గర ఇదే బాగుందంటారా? ఇదే బాగుంది. 2 hours 3 hours వెయిట్ చేస్తున్నాం. ఏం బాగుంది. 2 hours 3 hours అయింది వెయిట్ చేస్తున్నాం. మిషన్ పని చేయట్లేదు. అదేదో వీధిలోకి వచ్చిందే బాగుంది. మరి అంతే కదా, అక్కడ ఉన్న వాళ్ళమే పట్టుకునే వాళ్ళం. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎంతమంది 2 hours 3 hours అయిపోయింది. చిన్నపిల్లల్ని వదిలేసి వచ్చాము. ఇక్కడ అంజేనా. ఎంత దూరం అంటే 5 minutes, సెక్టర్ 6 నుంచి. చిన్నపిల్లల్ని వదిలేసి రావాలి కదా మెయిన్. ఇప్పుడు అది ప్రాబ్లం. వీధిలోకి అయితే అవి ఎత్తుకొని వెళ్ళి తీసుకోవచ్చు. ఇప్పుడు ఎక్కడికి వచ్చి బేగ పైన అవట్లేదు, కష్టమైపోతుంది. సిస్టమ్ పని చేయట్లేదు. ఇప్పుడు ఉదయం నుంచి ఇప్పుడు 5కి అయ్యింది. 2 గంటల సేపు ఉన్నాం. ఏదైనా ఈజీగా అయిపోతుంది, వెంటనే వెళ్ళిపోతుంది. బొళ్ళైనా ఒకటే, ఎక్కడైనా ఒకటే. రేషన్ తీసుకొని ఇంటింటికి ఏమి ఇవ్వట్లేదు కదండి. Abolished. Systematic of that this thing, what you say, pressing a finger and all, that has to be transmission of the paperwork, not on the computer or anything else. So I wish to see the government has to be implemented as a new systematic of to see the service for the people. గురుగారు చెప్పండి, ఇంత ముందు ఇంటి వద్దకే రేషన్ అన్నట్లుగా తీసుకొని వచ్చి ఇంటి వద్దకి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ
గతంలో మాదిరిగానే రేషన్ డిపోలు ఇస్తున్నారు. ఇస్తున్నారు. ఏది బెటర్ గా ఉంది? అంటే ఇప్పుడు రేషన్ డిపోలు బెస్ట్. ఉమ్. తర్వాత నెక్స్ట్ ఏంటంటే రేషన్ బెస్ట్. తర్వాత ఇప్పుడు ఐటమ్స్ పంచదార, తర్వాత కందిపప్పు, ఆయిల్, మిగతా ఐటమ్స్ అన్ని ఇచ్చేవారు. అప్పుడు 6 months ఏగో ఏమి ఇవ్వడం లేదు. ప్రస్తుతానికి ఇప్పుడు అవన్నీ అవన్నీ మనకు ఫుడ్ అంతా అవన్నీ మనకి జాగ్రత్తగా ఇస్తే అందరూ సుఖ సంతోషంతో ఉంటారు. ఆ విధంగా ప్రభుత్వం వారికి సహకరించమని ప్రార్థిస్తున్నాను. జీవిస్తారు దానివల్ల. ఇక్కడ మనం చూసుకుంటున్నాము రేషన్ డిపో దగ్గర ఉన్నాము. మనం ప్రధానంగా ఇక్కడ మనం అయితే చూసుకున్నట్లయితే గతంలో మాదిరిగా ఇక్కడ ప్రారంభించిన చౌకదారుల డిపో అయితే ఏదైతే ఉందో అక్కడికి వచ్చి తీసుకుంటంలో అంటే కొన్ని భిన్నాభిప్రాయాలు అయితే ఏర్పడుతున్నాయి. కొందరిదా మనం చూస్తున్నట్లయితే ఎప్పుడో ఒక రోజు వచ్చేది అక్కడికి వెళ్ళి మా పిల్లలతో ఉన్నాము, వెళ్ళి అక్కడ తీసుకుంటంలో మాకు కొంచెం బెటర్ గా ఉండేది అనేసి అనేవారు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడు కావాలంటే మేము అప్పుడు తీసుకునే అవకాశం ఉంది, లేదంటే అప్పుడు మేము కేవలం వ్యాన్ గురించి మేము పడాల్సిన అవసరం అయితే ఉండేది, మాకైతే రేషన్ కూడా సరిగ్గా అందేది కాదంటూ కూడా చెప్తున్నారు. అయితే ఒక పెద్ద నేత మనం చెప్తున్నారు ఈ రేషన్ పంచదార ఒక వరకే పరిమితం చేశారు రేషన్ డిపోలు అనేవి. పప్పు, ఆయిల్ అన్ని కూడా సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుంది అనేసి కూడా ఆయన ఒక అభిప్రాయాన్ని కూడా మనకు తెలియజేశారు. కెమెరామెన్ ప్రసన్నతో సతీష్ నాయుడు, ప్రైమ్ న్యూస్, విశాఖపట్నం.